హాయ్ ఫ్రెండ్స్. బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సార్ట్నర్ అన్నాడు. పవర్ ప్లేలో దక్కిన శుభారంభాన్ని కొనసాగించలేకపోయామని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన మిచెల్ సాంట్నర్ టీమిండియా స్పిన్నర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. అసాధారణ ప్రదర్శనతో తమ ఓటమిని శాసించారని కొనియాడాడు. టీమిండియాలోని 4 స్పిన్నర్లు వరల్డ్ క్లాస్ బౌలర్లని మెచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్లో తమ జట్టు 25 పరుగులు తక్కువ చేసిందని అభిప్రాయపడ్డాడు. నిజంగా చెప్పాలంటే ఇదొక అద్భుతమైన టోర్నీ. మేం ఎన్నో సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొన్నాం. అద్భుతమైన క్రికెట్ ఆడాం. కానీ ఈరోజు టాప్ క్లాస్ టీంతో చేతిలో ఓడిపోయాం. ఈ మ్యాచ్లో ఓడిన మా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. విభిన్న పరిస్థితుల్లో ముందుకొచ్చి మెరుగైన ప్రదర్శన చేశారు. ఓ కెప్టెన్గా మా ఆటగాళ్ల నుంచి ఇంతకంటే నేనేం ఆశించలేను. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పవర్ ప్లే తర్వాత మేం వరుసగా వికెట్లు కోల్పోయాం. అయినా విజయం కోసం ఆఖరి వరకు పోరాడాం. ఫిలిప్స్ మరోసారి అద్భుతమైన క్యాచ్ కూడా పట్టాడు. అయితే పవర్ ప్లే బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. రోహిత్ శర్మ, శుభం గిల్ ఈ అవకాశాన్ని క్యాచ్ చేసుకున్నారు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ అసాధారణం. అతను మమ్మల్ని బ్యాక్ ఫుట్లో పెట్టాడు. కానీ మ్యాచ్లోని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయని మాకు తెలుసు. వికెట్లు తీస్తే పట్టు సాధించవచ్చా అని మేము అనుకున్నాం. ప్రధాన టోర్నీలో రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. గ్రేన్ ఫిలిప్స్తో కలిసి అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇంత చిన్న వయసులో ఆటను అర్థం చేసుకోవడంతో పాటు ఆరంభంలో టీమిండియాపై ఒత్తిడి తెచ్చాడు. ఈ టోర్నీలో మా జట్టు ఆట తీరు సంతోషాన్నిచ్చింది. మేము విభిన్నమైన పీచ్లకు అడ్జస్ట్ అయ్యాం. కానీ త్రుటిలో టైటిల్ కోల్పోయినా ఇది మాకు గొప్ప టోర్నీ అని మిచెల్ సార్ట్నర్ చెప్పుకొచ్చాడు.